ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినమున వాగ్దానం చూద్దాం. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషం కలుగును. చూడండి, దేవుని యొక్క అద్భుతమైనటువంటి మాట. ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది, కానీ దయ మాత్రం ఆయుష్కాలమంతయు నిల్చును కదా. అలాగే సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయం సంతోషం కలుగజేస్తాడు. దేవుని బిడ్డలారా, మేము చాలాసార్లు పరిచర్యలో ఇబ్బందులు, ఆటంకాలు, అనేక పరిస్థితులలో మరి అనేకమైనటువంటి సమస్యల్లో సాయంకాలం ఎంతో ఏడుస్తూ మరి ప్రార్థించేటటువంటి వారు, ఎంతో భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితిలో మరి దేవాదేవుడు ఉదయంకాల దాన్ని సంతోషంగా సమాధానంగా ఉంచేటటువంటి వాడు కదా. ఎన్నోసార్లు చెప్పలేనటువంటి సార్లు సాయంకాలం ఎంతో బాధ, ఎంతో దుఃఖం, అది నీ జీవితంలో కూడా ఉండొచ్చు కదా. నీ జీవితంలో కూడా సాయంకాలం ఇబ్బందులు, ఆటంకాలు, మరి సాయంకాలం ఏడుపు వచ్చినట్లుగా ఉండి ఉదయంలో ఎంతో సంతోషం. అయితే మనం ఆయన సన్నిధిలో గడపాలి. ఆయన సన్నిధి మనం విశ్వసించినట్లుగానైతే అద్భుతము చేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఉదయకాలంలో కదా సాయంకాలం ఏడుపు వచ్చినను మరలా ఉదయం సంతోషం కలుగజేసి దేవుని మనం కలిగి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.